శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశి జూలై నెలలో సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది ఇప్పుడు తెలుసుకుందాం. ఫైరీగా ఉంటారండి మీరు, తెలివిగా ఉంటారు, ఆదర్శమూర్తులుగా ఉంటారు, మీరు ఫైరీ కోపంగా ఉంటారు, స్పీడ్గా ఉంటారు. అగ్నితత్వ రాశిలో అగ్ని ఉన్నాడు కదా, మరి మీరు ఉండకపోతే నేనుంటానా? అంటే అంత తెలివిగా అగ్నితత్వ రాశిలో ఉండడం అంటే ఫైరీగా ఉంటుంటే అర్థం అంటే ఒక మాట ఏంటంటే స్పీడ్గా ఉండము, తెలివిగా ఉండము. ఇలా మిమ్మల్ని చూడగానే ఒక తెలిసిపోతుంది మీరు చాలా పవర్ఫుల్ మ్యాన్ అని. అంత ఉంటారు, ఎలివేటెడ్గా అవుతుంటారు. కొద్దిపాటి భయం ఉంటుందండి. ఎందుకో మనసులో ఎక్కడో చిన్న భయం. గబుక్కని మనం మంచి గబుక్కని ఏం చెడు వైపు వెళ్ళాలన్నా ఏదైనా కొద్దిగా మీకు భయం. కొద్ది మంచివారు మీరు. అంతేకాకుండా మీ కుజుడు కూడా 29th నుంచి కొద్దిగా సెకండ్ భావంలోకి వస్తాడండి. 4th హౌస్ లార్డ్ ద్వితీయంలోకి వస్తున్నాడు. సరే అది పక్క పెడితే కొద్దిగా శనీశ్వరుడు కూడా చూస్తాడు. కాబట్టి ముఖానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. అంటే ఎప్పటి నుంచో కొంతమంది ఉంటారు, వాళ్ళకి కంటి ఆపరేషన్ చేయించుకోవడమో, టీత్కి ఆపరేషన్ చేయించుకోవడమో, చెవికి సంబంధించినదో, ముఖానికి సంబంధించిన దెబ్బలు తగలడమో ఏదో ఉంటుందిగా, జాగ్రత్తగా ఉండండి సుమా. అగ్ని వలన ప్రమాదం ఉంటుంది. అగ్ని కానీ ఆపరేషన్స్ కానీ జరగడానికి కొంచెం అవకాశం ఉంది, భయపడకండి. కాకపోతే అంటే మీకు ధనం కూడా కొద్దిగా ఫైనాన్షియల్ సకాలంలో రాలేకపోవచ్చు, కానీ గురుడు నాడు మీకు ఇస్తాడు. భయమా? గురుడు లాభంలో ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు మిమ్మల్ని. సరే, కుజుడు వలన కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏదైనా మీ తమ్ముళ్ళకి చాలా సేఫ్గా ఉంటారు. వాళ్ళకి ఏం కావాలో మీరు చక్కగా సమకూరుస్తారు. మీరు తెలివితేటలు అధికంగా ఉంటాయి మీకు. అందుకనే మీకు న్యూస్ సంబంధించిన వాటిలో మీరు ఉంటారు. న్యూస్ రీడర్స్గాను, అదే న్యూస్ గ్యాదరింగ్గాను మీకు బాగా ఉంటారు. అధికమైన తెలివితేటలు ఉంటాయి. మీకు వచ్చిన తెలివితేటలు, ఐడియాలు మీ చుట్టుపక్కల వాళ్ళతోటి, మీ కొలీగ్స్ తోటి కూడా పంచుకుంటారు. మీరు నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు, డౌటే లేదు అందులో. సరే, అది పక్క పెడదామండి. ముందర కుజ ప్రభావాలు కూడా మీకు 4th హౌస్ లాడు 4th హౌస్ కూడా చూసుకోవడం వల్ల, 4th హౌస్ లాడు ద్వితీయ భావం ఉండడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది. వాహనాలు కొనుక్కుంటారు. అయితే భూములు కొనుక్కోవడానికి అవకాశాలు ఎక్కువనే. అంటే అందరికీ కాదండి, ఈ జూలై నెలలో మనం కొనుక్కోలేము. కాకపోతే ఏంటంటే అవకాశాలు మాత్రం అవి మీకు ఉంటాయి. 4th భావం ఉండడం వల్ల తల్లిగారికి సేఫ్గా ఉంటారు. అంతేకాకుండా రైతులు కూడా కొద్దిగా వాళ్ళు కష్టపడాలండి. రైతులకు అంత ఈజీగా సక్సెస్ కాలేరు. కానీ మీకు పుత్రులు ఉన్నారు సరే, పుత్రులు పుట్టబోతున్నారు. మీకు సత్సంతానము మగపిల్లవాడు పుట్టబోతున్నాడు. అంతేకాకుండా మీ సంతానం వల్ల, మగపిల్లవాడి వలన, మీ అబ్బాయిల వలన మీకు కలిసి వస్తుంది. మీ జాతకం వలన మీ అబ్బాయిలు కూడా కలిసి వస్తుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, వాళ్ళకి న్యాయపరమైన ఎటువంటి చిక్కులు ఉన్నా, మీ జాతకం వలన, మీ రాశి ప్రభావం వలన, గురు ప్రభావం వలన వాళ్ళకి దోషాలు తొలుగుతాయి. మీకే కాదండి, మీ పిల్లలకు కూడా ఎఫెక్ట్ ఉంది. మంచి జరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగం రాలేదు, ఉద్యోగం వస్తుంది. పెళ్లి కావట్లేదు, పెళ్లి కుదురుతాయి. ఇట్లా చాలా ఉన్నాయి కాంబినేషన్స్. మనం సరదాగా చెప్పుకుందాం, జాతకాలు చూసినప్పుడు చెప్పుకుంటూ ఉందాం. సరే, ఈ కాంబినేషన్ ఒకటి. రచయితలు అంటే నా సినిమా రంగం, టెలివిజన్ రంగంలో రచయితలు ఉంటారు, కవులుగా బాగా రాణిస్తారు. అది చాలా అదృష్టం అండి. మీకు బాగా తెలివితేటలు ఎక్కువ కదా. అంతేకాకుండా మీ స్టాక్ మార్కెట్లో కూడా ఈ కుజుడు సంబంధించింది, గురుడు సంబంధించిన వాటిలో ఫైనాన్స్లో కూడా మీరు పెట్టుబడి పెడుతుంటారు. మీరు బాగా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కాబట్టి సక్సెస్ అవుతారు. కానీ రాహు వలన, శని వలన చాలా దోషాలు ఉన్నాయండి. అసలు యాక్చువల్గా సప్తమ స్థానంలో రాహు ఉంటే మాత్రము కొద్దిగా అజీర్ణ వ్యాధి అంటారు సరే, కొద్దిగా తిన్నది అరకపోవడం అంటారు సరే, కొంతమందికి ఎందుకు ఉంటుందండి అది. అంతేకాకుండా ఈ కొంతమందికి కష్ట పరంపరలు ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వస్తూ ఉంటాయి. ఎప్పుడు విచారం కలుగుతూ ఉంటుంది అంటుంటాం కదా. కొద్దిగా ఈ హెల్త్ ఇష్యూస్ రావడము, లేకపోతే కొంతమందికి ఏమో వివాహాలు అవ్వకపోవడము, వివాహాలు అయినా కూడా కొద్దిగా భార్యాభర్తలు కొద్దిగా దూరంగా ఉండడము, ఇవన్నీ కూడా రాహు వల్ల సర్వసాధారణంగా ఇచ్చేవే. కానీ
గురుడు ఉన్నాడు జరా, ఆయన మర్చిపోకూడదు మనం. మీకు బ్రహ్మాండ మంచివాడు కదా, అష్టమాధిపతి పంచమాధిపతి అయ్యాడు కదా, మరి ఆయన సప్తమస్థానం చూడలేదా అంటే యాక్చువల్గా ఏం చేస్తాడంటే ఆయన చక్కగా భార్యాభర్తలు పర్ఫెక్ట్గా బాగా మంచిగా ఉంచుతాడు, దూరం పెరగనివాడు. అలాగే వివాహ శుభకార్యాలు కుదిరేటట్టు చేస్తుంటాడు గురుడు. రాహు వలన రాహు అక్కడ ఏమీ ప్రభావం ఉండదు. ఎందుకంటే గురుడు చెప్పినట్టే రాహు వినాలి, అది ఖచ్చితం. కుజుడు చెప్పినట్టు కూడా వింటాడు. అందుకని మీ స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా రాణిస్తారని చెప్పాను సరే ఇందాక, ఖచ్చితంగా అంతే. సరే అది పక్క పెడదామండి. కానీ శని వలన దోషాలు బాగా ఉన్నాయండి. ఈ శనీశ్వరుడు ఒక బట్టాన్ని మనల్ని వదిలిపెట్టాడు. మనాలంటే సింహరాశి వారిని అష్టమ స్థానంలో శని దోషము 2.5 సంవత్సరాల పాటు ఉంటుంది. కాబట్టి మనం ఆయన శాంతించాలి కాబట్టి, ఆయన దోష మన మీద తీవ్రత ఉండకుండా ఉండాలి కాబట్టి మనం శనీశ్వరుడికి సంబంధించినటువంటి మనం అంటే మీరని అర్థం. అందరూ కూడా మనలోనే కల్పేసుకుంటా అందరినీ నేను. సరే మనం మీరు అని అన్నాను, మనం అంటాను అనమాట. నాకు అది ఇష్టం. మీరు అన్నా కూడా మనం అంటాం. సరే అది పక్క పెడితే మనం అందరం కూడా శనీశ్వరుడికి సంబంధించినటువంటి తైలాభిషేకం చేయించుకోవాలి. అంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే తైలాభిషేకం ఒక్కసారైనా సరే మీరు శనీశ్వరుడికి జపము, తర్పణాలు, దానము, హోమం ఇది చేయించుకోండి. ఎందుకంటే అష్టమస్థాన శని దోషము చాలా విపరీతంగా ఉంటుంది. అంటే ఏంటంటే చెడుదీని మర్చిపోతూ ఉండము, హెల్త్ ఇష్యూస్ అస్తమానం రావడము, కోర్టు పరమైన అంటే న్యాయపరమైన చిక్కులు అస్తమానం ఎదురవుతూ ఉండము, ఏదో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందుకని శనీశ్వరుడిని శాంతపరచండి. ఆయన శాంతపరిస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు. సరే ఆంజనేయ ఇంత చెప్పినట్టుగా ఆంజనేయ స్వామి వారిని, వెంకటేశ్వర పూజలు చేసుకోండి. ఏదేమైనా భాగ్యస్థానం కూడా బాగుంది. అంటే ఏంటంటే చదువు విషయాల్లో మీకు ఏమాత్రం అంటే వ్యాపారంలో ఇబ్బంది పడరు, వ్యాపారం మూలకంగా సక్సెస్ అవుతారు. కానీ 29th నుంచి మీ వ్యాపారంలో కూడా నష్టాలు వస్తాయి. ఓ పట్టాన్ని రియల్ ఎస్టేట్ భూములు అమ్ముడుపోవు. ఇప్పుడు బాగానే ఉన్నాయి. 29 తర్వాత నుంచి ఒక నెలల పాటు 40 days అనుకుంటా వాటి కొద్దిగా మీకు నష్టాలు వస్తాయి. అంటే వ్యాపారాల్లో కూడా అంత అద్భుతం ఫలితాలు ఏమి ఉండవు. కానీ శుక్రుడు దశమంలో 10th house బ్రహ్మాండంగా ఉన్నాడు కదా. మీరు యాక్చువల్గా శని చూస్తున్నట్టు చూడండి, ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. అంటే సినిమా రంగంలో బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది మీకు. అంటే మీకు సినిమా రంగంలో అవకాశాలు వస్తాయి. యాక్టర్ గాను, డైరెక్టర్ గాను, లేకపోతే మీరు కొన్ని ఫోటోగ్రాఫర్ గాను మీకు మంచి అవకాశాలు ఉన్నాయి మీకు. ఎందుకంటే చాలా అద్భుతం. అయితే మీరు కొంతమంది సినిమాల్లో డబ్బులు ఫైనాన్స్ చేస్తారు సార్ అట్లా ప్రొడ్యూసర్స్, అలాగా బాగుంటుంది. కళ బాగా ఉంటుంది. నృత్య కళాకారులు గాను, డ్యాన్స్ బాగా తెలిసిన వారు నృత్య కళాకారులని. అలాగే బట్టలు కొనుక్కోవడము, భాగ్యస్థానం భాగ్యస్థానం ఎలా ఉందో బాగుందా, శుక్రుడు కూడా భాగ్యాన్ని పెంచుతూ ఉంటాడు. అలాగే మంచి ఆభరణాలు, వాహన యోగము సంప్రాప్తిస్తాయి. వాళ్ళకే కాదండి, శుక్రుడు అంటే కళ కాబట్టి చక్కగా మీరు కూడా అందరూ కూడా వాహనాలు కొనుక్కోవడానికి ఆభరణ ప్రాప్తి ఉంది. ఏదేమైనా ఒక్క అదృష్టం ఏంటంటే గురు శుక్రులు లాభస్థానంలో వాళ్ళు చాలండి మీకు. శనీశ్వరుడు వలన కానీ, రాహు వలన కానీ, ఏ గ్రహాల వలన వచ్చే దోషాలు కూడా పరిహారం అవుతుంది. గురుబలం మీకు బ్రహ్మాండంగా ఉంది కదా. అందుకని మీ గురుడు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కటి లాభాలు అధికంగా మీకు ప్రసాదిస్తాడు. లాభాలు ఉండడం వల్ల మీకేంటి లాభస్థానంలో ఉండడం వల్ల ఏం చేస్తాడంటే యాక్చువల్గా నిగ్రహ శక్తి పెంచుతాడు. బాగా నిగ్రహం బాగా ఉంటుందండి. మంచి కీర్తి, సంపదలు, శిల్పకళలు, అలాగే నృత్య కళాకారులుగా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. ఎప్పుడు కూడా సత్యాన్ని మాట్లాడుతూ, నిజాలు మాట్లాడుకుంటూ ప్రశాంతంగా ఎప్పుడు బాగుంటారు. శుక్రుడు కూడా లాభంలో ఉన్నట్టు వచ్చాడు కాబట్టి చాలా అదృష్టం ఉంటుందండి మీకు. ఫైనాన్షియల్ స్టేటస్ విపరీతంగా పెరుగుతుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు అంటే జనరల్గా లాభాలు అంటే భాగ్యస్థానం కదండి. లాభస్థానం ఉన్న గురుడు మీ అక్కయ్య గారికి, అన్నయ్య గారికి బాగుంటుంది. మీరు చేస్తున్న వ్యాపారాలు ఫైనాన్స్ సంబంధించింది, అలాగే వేదశాస్త్ర వాళ్ళకి, పండితులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి, విద్యా సంస్థలో ఉన్న వారికి ధనయోగము చాలా బాగుంటుంది. సరే ఈ సింహరాశి వారికి రవి బుధులే మీ రాశ్యాధిపతి. రవి బుధులే 12 భావాలు ఉండడం వల్ల కూడా ఎక్కువగా దైవ దర్శనాలు ఎక్కువ చేసుకుంటారు. దేవుడు గురించి బాగా డబ్బులు ఖర్చు పెడతారు, విపరీతం ఖర్చు పెట్టేస్తారు. చెరువులు, బావులు తవ్విస్తారు. అంతేకాకుండా డబ్బుల్ని సేవ్ చేయడం కూడా మిమ్మల్ని చూసి నేర్చుకోవచ్చు మేము. అంత అద్భుతంగా ఉంటుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి దగ్గర శనివారం చిన్నపాటి అఖండ దీపారాధన వెలిగించండి. శనీశ్వరం వల్ల వచ్చే దోషాలు, రాహు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరుతాయి.